హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం నాడు నేడు వర్క్స్లో భాగంగా కాంపౌండ్ వాల్ డిజైన్కి సంబంధించిన డ్రాయింగ్స్ ఒకసారి మనం అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రాయింగ్స్లో ఏం చెప్తున్నారు, అసలు ఏ స్పెసిఫికేషన్స్ స్పెసిఫై చేశారు ఆర్ ప్రిఫర్ చేశారు మనం అడాప్ట్ చేయడానికి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. కంప్లీట్లీ అబౌట్ కాంపౌండ్ వాల్స్లో కూడా పైల్ ఫౌండేషన్స్, మెయిన్లీ బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్న ఏరియాస్లో పైల్ ఫౌండేషన్స్ రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ పైల్ ఫౌండేషన్స్కి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటి, లేకపోతే డ్రాయింగ్లో ఇచ్చిన నామ్స్ ఏంటి అన్నది మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్లీ ఒకసారి మీకు డ్రాయింగ్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద డ్రాయింగ్. సో ఇందులో మనకి క్లియర్గా క్రాస్ సెక్షన్ ఏ విధంగా ఉంది, కాంపౌండ్ వాల్ యొక్క ప్లాన్ ఎలా ఉంది, అలాగే ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద కాంపౌండ్ వాల్ ఎలా ఉంటుంది విత్ పైల్ ఫౌండేషన్స్. ఇవన్నీ కూడా పైల్ ఫౌండేషన్స్, ప్లింత్ బీము, వాల్, అలాగే టాప్ ఫెన్సింగ్. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్ వైజ్ మనం తీసుకుంటే కనుక ఈ కాంపౌండ్ వాల్ తాలూకా ఫౌండేషన్స్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ అడాప్ట్ చేయాలి అంటే 2 types ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. మ్యాట్ ఐసోలేటెడ్ ఫుటింగ్స్ ఉన్నాయి, అలాగే ఫుటింగ్స్ లేకపోతే మనకి ఇంకో డిజైన్ ఏమి ఇచ్చారు అంటే పైల్ ఫౌండేషన్. సో మా ఏరియాలో వచ్చేసరికి బ్లాక్ కాటన్ సాయిల్స్ ఏరియా ఎక్కువ కాబట్టి ఈస్ట్ గోదావరి రీజన్ అంతా కూడా ఈ పైల్ ఫౌండేషన్స్ని అడాప్ట్ చేస్తున్నారు. సో అదర్ ఏరియాస్లోకి వచ్చేసరికి మనకి ఫుటింగ్స్ని అడాప్ట్ చేస్తున్నారు. దట్ మే బి ద ఓన్లీ డిఫరెన్స్. ఫౌండేషన్లో వచ్చేసరికి either ఫుటింగ్స్ ఆర్ పైల్ ఫౌండేషన్స్ అడాప్ట్ చేస్తాం. పైల్ ఫౌండేషన్ గురించి చూస్తే ఇక్కడ పైల్ ఫౌండేషన్స్ కూడా మనకి విత్ అండర్ రీమ్డ్ పైల్స్ ఇచ్చారు. అండర్ రీమ్డ్ అంటే ఏం కాదు, వెరీ సింపుల్. నార్మల్గా పైల్ ఫౌండేషన్ అంటే ఇఫ్ దిస్ ఈజ్ ద గ్రౌండ్ లెవెల్ మనకి కిందకి ఈ విధంగా ఉంటుంది షాఫ్ట్, సాలిడ్ షాఫ్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ సాలిడ్ షాఫ్ట్. సో ఇది సింపుల్ పైల్. సో ఇప్పుడు అదే మనకి అండర్ రీమ్డ్ పైల్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే దెర్ విల్ బీ సమ్ bulb will be there in order to increase the skin resistance or frictional resistance. సో ఈ బల్బ్స్ని మనం ప్రొవైడ్ చేయడం వల్ల ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద పైల్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అప్లిఫ్టింగ్ ఆఫ్ పైల్స్ అన్నది ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ డ్యూ టు హెవీ ఎక్స్పాన్సివ్ ఫోర్సెస్ ఆర్ డ్యూ టు అప్లిఫ్టింగ్ ఫోర్సెస్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ అప్లిఫ్టింగ్ ఫోర్సెస్ ఎందువల్ల వస్తాయి, ఈ ఎక్స్పాన్సివ్ సాయిల్ వల్ల వస్తాయి. ఈ బ్లాక్ కాటన్ సాయిల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హైలీ ఎక్స్పాన్సివ్ కాబట్టి ఎక్స్పాన్సివ్ అంటే ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ విల్ బి టేకింగ్ ప్లేస్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎక్స్పాన్సివ్ సాయిల్. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ ఎక్స్పాన్షన్ వల్ల మనకి అప్లిఫ్టింగ్ ఫోర్స్ అన్నది జనరేట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ దట్ అప్లిఫ్టింగ్ ఫోర్స్, ఇఫ్ ఇట్ ఈజ్ అ సాలిడ్ షాఫ్ట్ లైక్ దిస్, ఇలాగుంటే కనుక ఈజీగా అప్లిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఏ రీమ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఏ బల్బ్, ఇలా బల్బ్స్ మనం ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అన్నది, అయితే స్కిన్ ఫ్రిక్షన్ అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి మోర్ రెసిస్టెన్స్ విల్ బి ఆఫర్డ్. రెసిస్టెన్స్ అన్నది ఎక్కువ ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ మన డిజైన్లోకి వచ్చేసరికి మనకి పైల్ ఫౌండేషన్కి సింగిల్ బల్బ్ ఇచ్చారు. సింగిల్ బల్బ్ అని చెప్పాం కదా, దిస్ ఈజ్ వాట్ వీ కాల్ బల్బ్. సో ఈ బల్బ్స్ 2 ఉంటాయి, 3 ఉంటాయి కొన్నిసార్లు. ఇక్కడ మనకి సింగిల్ బల్బ్ పైల్ ఫౌండేషన్ ఇచ్చారు. సో డెప్త్ ఆఫ్ ద పైల్, నెక్స్ట్ ఎంత డెప్త్ వరకు మనం ఎక్స్కవేషన్ చేయాలి అంటే depth of the pile, if you take total
3 meters డెప్త్ ఇచ్చారు. 3 meters మీన్స్ 3000 mm. 3 metersలో మనకి ఇందులో కూడా మళ్ళీ 2250 డెప్త్ అట్ డెప్త్ ఆఫ్ 2250 mm అంటే 2.25 meters డెప్త్ దగ్గర మనకి బల్బ్ అన్నది రావాలి. సో ఈ బల్బ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద బల్బ్ చూసినట్లయితే 750 mm అంటే 0.75 meters మనకి బల్బ్ సెంటర్ నుంచి కిందకి బాటమ్కి డెప్త్కి బాటమ్కి షాఫ్ట్ అన్నది ఉంటుంది ఆర్ పైల్ అన్నది. అంటే ఇక్కడ వరకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ డెప్త్ వరకు తీసుకుంటే 2.25 meters. నెక్స్ట్ ఈ బల్బ్ నుంచి ఇక్కడికి తీసుకుంటే ఇది 0.75 meters. ఓకే, సో మనం ఈ పైల్ ఫౌండేషన్స్ లే చేసి ప్రాసెస్ చూస్తే ఒకసారి సింపుల్గా ప్రాసెస్ ఏ విధంగా చేస్తారో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ హోల్స్ అన్నవి డ్రిల్ చేసుకుంటారు. వెర్టికల్ బోర్ హోల్స్ విల్ బి డ్రివెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ హ్యాండ్ ఆపరేటెడ్ ఆగర్. హ్యాండ్ ఆగర్ యూజ్ చేసి హ్యాండ్ ఆపరేటెడ్ హెలికల్ ఆగర్ యూజ్ చేసి, ఆగర్ అంటే నథింగ్ బట్ బ్లేడ్ ఈ టైప్లో ఉంటుంది ఆగర్ అంటే. సో సాయిల్ని మనం కట్ చేయడానికి ఎక్స్కవేట్ చేయడానికి మనకి ఆగర్ అన్నది యూజ్ అవుతుంది. సో ఈ హెలికల్ ఆగర్ యూజ్ చేసి బోర్ హోల్స్ అన్నవి డ్రిల్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ద బోర్ హోల్స్ ఈజ్ డ్రివెన్, నెక్స్ట్ బోర్ హోల్స్ డ్రివెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఫర్ అండర్ రీమింగ్. సో ఈ బల్బ్స్ని కట్ చేయడానికి రేమర్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. సో అండర్ రేమర్ లేకపోతే రేమర్ అని చెప్పండి అండర్ రీమింగ్ టూల్. సో ఇదేమవుతుంది అంటే మనకి ఒక వర్టికల్ హోల్లోకి దాన్ని పంపించి దీన్ని ఆపరేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ డయామీటర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ హోల్ తాలూకా డయామీటర్ని హారిజాంటల్ డైరెక్షన్స్లో మనకి డయామీటర్ని మనకి ఎక్స్కవేట్ చేసి బల్బ్ అనేది తయారు చేస్తుంది. సో ఈ అండర్ రీమ్ బల్బ్ తయారు చేసుకున్న తర్వాత బోర్ హోల్స్ డ్రిల్ చేసుకున్న తర్వాత అండర్ రీమింగ్ బల్బ్స్ ఎక్స్కవేట్ చేసుకున్న తర్వాత దెన్ విల్ బి ప్లేసింగ్ ద రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు మనకి, అది కూడా చెప్తాను నేను. సో ఈ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత దెన్ విల్ బి లేయింగ్ M20 కాంక్రీట్. M20 కాంక్రీట్ అంటే నథింగ్ బట్ 1:1.5:3. సో ఈ మిక్స్ ప్రపోర్షన్లో మనం కాంక్రీట్తో కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కంప్లీట్గా ఫిల్ చేసుకుంటాం. సో ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే కాంపోనెంట్ ఏంటి అంటే ప్లింత్ బీమ్. ఈ పైల్ ఫౌండేషన్ గురించి డిస్కస్ చేసే ముందు పైల్ ఫౌండేషన్ దాకా రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే ప్లింత్ బీమ్కి వెళ్ళే ముందు పైల్ ఫౌండేషన్ గురించి చూద్దాం ఒకసారి డీటెయిల్గా. సో టోటల్ డెప్త్ ఆఫ్ పైల్ వచ్చేసరికి 3 meters. 3 meters అంటే 3 meters డెప్త్ అంటే అందులో మనకి 2.25 meters at 2.25 meters depth under ream or bulb should be provided. నెక్స్ట్ బల్బ్ సెంటర్ నుంచి తీసుకుంటే మళ్ళీ 0.75 meters డెప్త్ వరకు మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వై ద టోటల్ డెప్త్ ఈస్ 3 meters. నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ మనం ఇందులో ప్రొవైడ్ చేసి ఈ పైల్ ఫౌండేషన్లో ప్రొవైడ్ చేసే రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిలింగ్లోకి వస్తే మనకి సర్క్యులర్ పైల్ కదా. సో సర్క్యులర్ పైల్ కాబట్టి ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ కూడా 4 bars యూజ్ చేస్తారు. ఈ 4 bars వచ్చేసరికి 10 mm డయా బార్స్ 4 numbers మనం యూజ్ చేస్తాం అలాంగ్ విత్ సర్క్యులర్ స్టిరప్ యూజ్ చేస్తాం. సో సర్క్యులర్ స్టిరప్ వచ్చేసరికి 8 mm డయా అట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 200 center to center అంటే 8 inches స్పేసింగ్లో మనకి
సో ఈ విధంగా ఉన్నాయి కదా. స్టెరప్స్ వచ్చేసరికి మనకి ఈ స్టెరప్కి మధ్యన ఉన్న స్పేసింగ్ 200 mm. 200 mm అంటే నియర్లీ 8 inches. Is the spacing from center to center of this reinforcement. సో ఈ సర్క్యులర్ స్టెరప్స్ అన్న యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ పైల్ వచ్చేసరికి సర్క్యులర్ ఇన్ షేప్ కాబట్టి, వర్టికల్ బోర్ హోల్ కాబట్టి సర్క్యులర్ ఇన్ షేప్లో ఉంటుంది కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ కాంక్రీటింగ్ వచ్చేసరికి ఈ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత కాంక్రీటింగ్ వచ్చేసరికి M20 కాంక్రీట్ యూజ్ చేయాలి. అంటే మిక్స్ ప్రపోర్షన్స్ వచ్చేసరికి 1:1.5:3 ఈ మిక్స్ ప్రపోర్షన్లో మనం ఫౌండేషన్స్ అన్నవి ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ బోర్ హోల్ డయామీటర్. బోర్ హోల్ ఎంత డయామీటర్ తీసుకోవాలి అంటే దట్ ఈజ్ అరౌండ్ 250 mm డయా, అంటే 25 centimeters డయా ఆర్ 0.25 meters డయా. సో దిస్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద బోర్ హోల్. సో బోర్ హోల్ కాంక్రీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ప్లింత్ బీమ్ అన్నది వస్తుంది సర్ఫేస్ మీద. సో అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వాల్, సో వాల్ మనకి ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో ఆ డైరెక్షన్లో మనం బోర్ హోల్స్ అన్నవి వేసుకున్న తర్వాత ఓవరాల్గా బోర్ హోల్స్ అన్నిటి మీద నుంచి మనకి ఒక ప్లింత్ బీమ్ అన్నది రన్ అవుతుంది. సో ఈ ప్లింత్ బీమ్ డైమెన్షన్స్ వచ్చేసరికి ఇఫ్ యూ సీ ద ప్లింత్ బీమ్ డైమెన్షన్స్ దట్ ఈజ్ అరౌండ్ 300 mm by 300 mm. ప్లింత్ బీమ్ డైమెన్షన్స్ వచ్చేసరికి 300 mm by 300 mm. నెక్స్ట్ ఈ ప్లింత్ బీమ్లో స్టీల్ చూస్తే ఒకసారి మనకి ఈ విధంగా ఉంటుంది. 300 mm by 300, 300 by 300. సో ఇందులో మనకి 6 bars ఇచ్చారు. సో ఇవన్నీ కూడా 12 mm డయా బార్స్. అలాగే ఇక్కడ కూడా 12 mm డయా బార్స్ ఇచ్చారు. అలాగే స్టెరప్ వచ్చేసరికి వచ్చేసరికి 8 mm డయా బార్స్. స్పేసింగ్ వచ్చేసరికి 200 సెంటర్. అంటే ఇక్కడ కూడా 8 inches స్పేసింగ్లో స్టెరప్స్ అన్నవి ప్రొవైడ్ చేసుకోవాలి. సో వన్స్ ప్లింత్ బీమ్ వేసిన తర్వాత నెక్స్ట్ విల్ బి గోయింగ్ ఫర్ కాలమ్స్ ఎరెక్షన్. డెప్త్ ఆఫ్ ద ప్లింత్ బీమ్ వచ్చేసరికి 300 mm. అలాగే ప్లింత్ విడ్త్ ఆఫ్ ద ప్లింత్ బీమ్ వచ్చేసరికి 300 mm. సో అది క్లియర్గా ఉంది కదా. కాలమ్స్కి వచ్చేసరికి 230 by 300 mm. సో దిస్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద కాలమ్, 230 by 300 mm. సో హైట్ ఆఫ్ ద కాలమ్స్ వచ్చేసరికి ఎంత హైట్ వరకు ఈ కాలమ్స్ ఎరెక్ట్ చేయాలి అంటే 1.5 meters. 1.5 అంటే 1500 mm హైట్ వరకు మనం అంటే 1500 mm అంటే ప్లింత్ బీమ్ పైనుంచి. సో ఇఫ్ దిస్ ఈజ్ ద ప్లింత్ బీమ్ 300 mm అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 300 mm ప్లింత్ బీమ్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 1.5 meters హైట్ వరకు మనం కాలమ్ అన్నది వెళ్తుంది.
సో టోటల్ హైట్ వచ్చేసరికి 1800. టోటల్ హైట్ ఆఫ్ ద కాలమ్ ఇంక్లూడింగ్ ప్లింత్ బీమ్ అయితే 1800 mm ఈజ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద కాలమ్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే 1800. అదే ప్లింత్ బీమ్ పై నుంచి అయితే 1500. సో ఈ విధంగా కాలమ్స్ అన్నీ మనం ఎరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రిక్ వర్క్. కాలంకి మధ్యన కాలం ఎంత స్పాన్ బిట్వీన్ ద కాలమ్స్ వచ్చేసరికి 3 meters. 3 metersకి మనకి 3000 center to center. సో కాలమ్ టు కాలమ్ సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ వచ్చేసరికి 3000 mm సెంటర్ టు సెంటర్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ అట్ ఎక్స్పాన్షన్ జాయింట్స్ వచ్చేసరికి మనకి ఫర్ ఎవ్రీ 10 spans అంటే ఎన్ని 3 into 10 అంటే 30 meters. ఫర్ ఎవ్రీ 30 meters మనకి ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ వస్తుంది. సో ఎక్స్పాన్షన్ జాయింట్ అటు ఇటు సో ఈ ఎక్స్పాన్షన్ జాయింట్ ముందు వచ్చిన కాలమ్స్ మాత్రం సెంటర్ టు సెంటర్ 2500 పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే ఈ సెంటర్ ఇక్కడికి ఎక్స్పాన్షన్ జాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి వచ్చేసరికి ఇది ఒక 500 mm, అలాగే ఈ పక్కన కూడా ఒక 500 mm ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 2500 దగ్గరే మనం ఒక కాలం ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 50 దగ్గర ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ అన్నది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఈ పక్కన కూడా 2500కి ఒక కాలం ప్రొవైడ్ చేసి 500 mm దగ్గర వచ్చేసరికి ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ ఉండేలాగా చూసుకుంటున్నాం. సో ద స్పేసింగ్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ జాయింట్ ఈస్ 25 mm గ్యాప్ తోటి ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ మనం ఫర్ ఎవ్రీ 30 meter span ఆర్ ఫర్ ఎవ్రీ 10 spans of 3 meters you have to provide this expansion joint of 25 mm should be provided. అది మనం ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ బ్రిక్ వర్క్ వచ్చేసరికి బ్రిక్ వర్క్ వచ్చేసరికి 230 mm బ్రిక్స్, బాండ్ బ్రిక్స్, లేదంటే 200 mm ఫాల్జీ బ్రిక్స్. 200 mm ఫాల్జీ బ్రిక్స్ కానివ్వండి, లేకపోతే 230 mm బాండ్ బ్రిక్స్ కానివ్వండి. సో దట్ ఈస్ ద వాల్ థిక్నెస్. బాండ్ బ్రిక్స్ వాడినప్పుడు అంటే కాల్చిన ఇటుకలు వాడినప్పుడు 230 mm ఈజ్ ద స్పేసింగ్. 230 mm is the wall thickness 230 mm తీసుకోవాలి. if the span is if the bricks are bond bricks కనుక మనం యూజ్ చేస్తే 230 mm wall thickness ప్రొవైడ్ చేయాలి. if you are adopting ఫాల్జీ bricks wall thickness వచ్చేసరికి 200 mm మనం అడాప్ట్ చేసుకోవాలి wall thickness. నెక్స్ట్ ప్లింత్ బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ చూసాం కదా ఆల్రెడీ. సో కాలం రీఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి కాలం రీఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి 4 bars అట్ ద కార్నర్స్ విల్ బి దేర్. కార్నర్స్లో ఉన్న 4 bars కాకుండా
సో స్టెరప్స్ వచ్చేసరికి 8 mm డయా at the rate 200 center to centers స్టెరప్. నెక్స్ట్ మెయిన్ బార్స్ వచ్చేసరికి 12 mm డయా. సో విడ్త్ ఆఫ్ ద కాలమ్ వచ్చేసరికి 230 mm. హైట్ ఆఫ్ ద కాలమ్ ఆర్ విడ్త్ లెంత్ విడ్త్ వచ్చేసరికి 300 mm. థిక్నెస్ వచ్చేసరికి 230. 300 by 230 mm is the thickness of the column. మనం తీసుకున్న కాంపౌండ్ వాల్ దగ్గర కాలమ్ థిక్నెస్, కాలమ్ డైమెన్షన్ వచ్చేసరికి 230 by 300. ఓకే, సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ కాలమ్స్ ఎరెక్షన్ అయిపోయింది. అయిన తర్వాత బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫెన్సింగ్ ప్రొవైడ్ చేయడం. సో ఈ ఫెన్సింగ్ వచ్చేసరికి విత్ జిఐ బార్బుడ్ వైర్, ఈ జిఐ బార్బుడ్ వైర్ యూజ్ చేసి మనం ఫెన్సింగ్ అన్నది చేయాలి. ఈ ఫెన్సింగ్ వచ్చేసరికి విత్ హెల్ప్ ఏ సపోర్ట్ తీసుకోవాలి అంటే 65 by 6 mm యాంగిల్స్ మనకు ఉన్నాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ యాంగిల్స్, ఈ యాంగిల్స్ మనం పర్చేస్ చేసుకుని 65 by 6 యాంగిల్స్. సో దీనికి ఈ యాంగిల్స్కి మనం హోల్స్ ప్లేస్ చేసుకుని 5 హారిజాంటల్ ఫెన్సింగ్ వైరు సపోర్ట్స్ ఈ విధంగా ఉన్నట్లయితే సో ఫస్ట్ 5 horizontal lines is to be provided. 5 lines ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్లైన్డ్ లైన్స్ వచ్చేసరికి 2 numbers మనం ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి బార్బుడ్ ఫెన్సింగ్ అన్నది మనకి ఉంటుంది. సో 5 numbers హారిజాంటల్, 2 numbers ఇంక్లైన్డ్. ఓకే, సో ఈ విధంగా ఎక్స్పాన్షన్ జాయింట్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా 10 feet స్పాన్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ కార్నర్స్కి వచ్చేసరికి కూడా మనకి 2 columns అన్నవి మనం ప్రొవైడ్ చేసుకోవాలి. అంటే 2 పైల్ ఫౌండేషన్స్ వేసుకొని ఆ పైల్ ఫౌండేషన్స్ మీద మనం కాలమ్ సెలెక్ట్ చేసుకొని దాని నుంచి ఎక్స్పాన్షన్ జాయింట్స్ అన్నవి ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కాంపౌండ్ వాల్. సో మీ అందరికీ కాంపౌండ్ వాల్ డిజైన్ చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ.